Step into value zone. Value zone. Hypermark. Button check. హాయ్ అందరికి నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మన ముందు ద గ్రేట్ ఆస్ట్రాలజర్ శ్రీ శ్రీనివాస్ రాజ్ గురువు గారు ఉన్నారు మనతో. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం నమః శివాయ. ఓం ఎలా నమః శివాయ. ఉన్నారండి? బాగున్నాం తల్లి, మీరు బాగున్నారా? బాగున్నాం గురుగారు. సంతోషం. గురుగారు, మొత్తానికైతే మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసింది. ఒక వెలుగు వచ్చిందని చెప్పాలి. వాస్తవం. అయితే రేవంత్ రెడ్డి గారు సీఎం గా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. ఆహా. సో ఆయన జీవితం రాజకీయ పరంగా ఏ విధంగా ఉండబోతుంది అంటారు? మంచి ప్రశ్న అమ్మా. అయితే గవ్వల జ్యోతిష్యం ఏం చెప్తుంది? గవ్వల జ్యోతిష్యం ఏం చెప్తుంది? సరే, గవ్వల జ్యోతిషాన్ని గురించి చెబుదాం, చూపిస్తాను. అయితే నరసింహారెడ్డి గారు వాళ్ళ డాడీ గారు, అవును, రామచంద్రమ్మ వాళ్ళ అమ్మగారు, అవును, వాళ్ళు జన్మించిన మన రెడ్డి గారు ఇప్పుడు మన సీఎం అయ్యాడు. అవును. ఆయన రాజకీయ ఎలా ఉంది అని గవ్వల జ్యోతిష్యం అడుగుతున్నారు. ఇప్పుడు కొత్త సీఎం గారి గురించి మనం గవ్వలేస్తాం. ఓం నమ శివాయ. సమ్మక్క తల్లి, సారక్క తల్లి, తిరుపతి అంగాల పరమేశ్వర్యాయ నమః. మా చూద్దాం మా రెడ్డి గారు కొత్త సీఎం గారు ఎలా ఉన్నది. వెరీ గుడ్. 1, 2, 3, 4 పడ్డాయి. అయితే ఆయన 4 పాదాలు చూశారు కదా, 4 పడ్డాయి. ఆయన మనసు చాలా కష్టపడి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇంత ముందు ఎలా ఉన్నది, ఆ తర్వాత ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత, అంటే అందరూ కష్టపడ్డారు ఈ కాంగ్రెస్ పార్టీ గురించి. అందరు మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, ఎందుకంటే 10 సంవత్సరాలు చూసాము కాబట్టి దీన్ని మనం చూడాలి, కొత్త ఎలుగు తేవాలి. మనం 3 సార్లు వేస్తాం కదా గురుగారు. ఇప్పుడు 3 సార్లు వేసాము. ఫస్ట్ ఇప్పుడు 3 సార్లు వేసాము, మళ్ళీ వేస్తాను. అయితే కొత్త ఎలుగు తేవాలి అని ప్రజలలో ఒక ఆలోచన వచ్చేసింది. ప్రజలలో ఆలోచన వచ్చిన తర్వాత ఇక ఇదంటే కాంగ్రెస్ అంటే అమ్మా ఈరోజు కాదు, ఆది పునాది కాంగ్రెస్. పాత వాళ్ళు నెహ్రూ కాంచి పట్టుకుంటే, ఇందిరాగాంధీ కాంచి పట్టుకుంటే, ఇప్పుడు లాస్ట్లో తెలంగాణలో కాంగ్రెస్ వస్తుంది. అది ఎలా వస్తుంది అని జనాలకి కొంచెం కనిపించారు ఇంతకుముందు. అది ఎలా వస్తుందంటే ప్రజలకి ఒక ఆహ్వానం ఎక్కువ, ఆలోచన వల్ల ఇప్పుడు దాన్ని బయటికి రావాల్సి వచ్చేసింది. అందువల్ల ఇప్పుడు ఒకసారి వేసాము కదా గవ్వలు ఇప్పుడు ఒకసారి వేసాము, మళ్ళీ ఇప్పుడు రెండోసారి కూడా వేస్తాము. చూడండి. జై అంగాల పరమేశ్వర్యాయ నమః. ఓం భగవతియాయ నమః. అమ్మవారు దేవత. రైట్. ఇప్పుడు పడ్డది 2, ఇందాక 4. ఇంకొకసారి వేద్దాం. ఓం అంగాల పరమేశ్వర్యాయ నమః. ఓం దుర్గాయ నమః. రైట్. ఇప్పుడు 4. అంతే కదమ్మా. ఫస్ట్ 4, ఆ తర్వాత 2, మళ్ళీ ఇప్పుడు 4 వచ్చాయి. రైట్. అయితే ఇప్పుడు మనం 3 సార్లు మన కొత్త సీఎం గారి గురించి వేసాము. అయితే ఆయన చేసే పని, ఆయన పట్టుకున్న ఆలోచన ప్రజలందరికీ, మన తెలంగాణ ప్రజలందరికీ ఇట్లా జరుగుద్ది అనుకోలే. భగవంతుడు ఒకడు ఉన్నాడు కదమ్మా, దేవుడు ఒకడు ఉన్నారు. కొంతమంది ఏం చేశారంటే ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 10 సంవత్సరాలు ఈ ప్రభుత్వాన్ని చూసాం. ఇదే మాట ఎట్లక్కనే తమిళనాడులో కూడా 2 పార్టీలు ఉండేవి. ఒకటి జయలలిత, ఒకటి కరుణానిధి. ఆ 2 పార్టీలలో 5 సంవత్సరాలు ఈ పార్టీని చూస్తారు, ఏది జయలలిత అని. అదే మాదిరి అట్లక్కనే రెండోది కరుణానిధి కూడా 5 సంవత్సరాలు వెళ్తారు. అలాగనే ఇప్పుడు ఇక్కడ జరిగిన విషయం ఏంటి, 10 సంవత్సరాల వరకు చూశారు మార్పు. ఇప్పుడు ఆయన చేసిన మార్పు ఏంటా, ఇప్పుడు ఈయన చేసే మార్పు ఏంటా, మన ప్రజలు కనపడుతూనే ఉంటుంది. ప్రజలే ఓటర్లు. ఆ ఓటర్ల మనసులో అందరి మనసులో ఏమనిపించేసింది, సరే ఒకసారి మారుదాం, చూద్దాం ఈ ప్రభుత్వం ఎలా ఉంటుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఉంటుంది. ఇది ఇక్కడి నుంచి ఇప్పుడు జరిగింది కాదు, పాతది. కాంగ్రెస్ అంటే అప్పుల్లో ఇందిరాగాంధీ ఉండేప్పుడు పాతది కాబట్టి దీన్ని చూడాలి అని ప్రజలకు ఒకటి ఆలోచన వచ్చింది. రెండో విషయం ఏంటంటే
మన రెడ్డి గారు, మన సీఎం గారు ఈ పార్టీలు వచ్చిన కాడ నుంచి ఆయన కూడా ఆలోచన ఏంటంటే సరే జనములు పోదాం అని వచ్చాడు. వచ్చిన తర్వాత బాగానే కష్టపడ్డాడు. ఆది బునాది మనుషులు ఉంటారుగా పాత వాళ్ళు. దీంట్లో రాజకీయంలో పాత వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అయితే పాత వాళ్ళకి కొత్త వాళ్ళకి తేడా ఏంటంటే ఓర్పు పాత వాళ్ళకి చాలా ఉంటది. ఏదైనా చూసి చూడనట్టుకే వదిలేస్తారు. ఇప్పుడు కొత్త వాళ్ళు, ఇప్పుడు వచ్చిన కొత్త వాళ్ళు, ఇప్పుడు ఏ అబ్బాయిలైనా సరే, పెద్దోళ్ళైనా, లేడీస్ అయినా, జెంట్స్ అయినా ఏదైనా మాట అంటే టక్కున పట్టుకుంటారు. ఈ రోజు ఇప్పుడు వచ్చిన వాళ్ళు అయితే జనాల మనసులో రెడ్డి గారు పోయి సీఎం స్థానంలో కూర్చున్నాడు. మంచిగా ఆ భగవంతుడు ఆశీర్వాదంలోనే తెలంగాణ స్టేట్ లోనే మన సీఎం గారు అయిపోయారు. ప్రమాణ స్వీకారం అయిపోయింది. ఇప్పుడు ఎలా నడుస్తుంది? ఇప్పుడు హామీలు 1, 2, 3, 4 హామీలు ఇచ్చారు. 6 హామీలు ఇచ్చారు. మరి ఈ 6 హామీలు అది కంటిన్యూస్ అవుతాయా లేకపోతే ప్రాబ్లమా అని ఒక ఆలోచన జనాలకి. ఇప్పుడు చెయ్యి జారితే దగ్గరికి వస్తుందమ్మా, కాలు జారితే దగ్గరికి వస్తుంది, నోరు జారితే దగ్గర రాదు. ఎందుకంటే ఆయన కష్టపడేనా దీన్ని ముందుకు తెస్తానికి అవకాశం 100కి 100 గ్యారంటీగా ఉంది. దాంట్లో పొరపాటు లేదు. అయితే ఈ 5 సంవత్సరాలు కూడా సాఫీగానే సాగుతుంది అంటారా? ఆ 5 సంవత్సరాలు సాఫీగా సాగుతుంటాయి. ఇక మన ఇప్పుడు ఉదాహరణము ఒక కుటుంబంలో ఒక 4 ఉంటారు కదమ్మా. ఫ్యామిలీలో తల్లి, తండ్రి, కొడుకు, బిడ్డ. ఈ 4లోనే ఉండేప్పుడే ఇంట్లో చిన్న చిన్న చికాకులు వస్తూనే ఉంటాయి. చిన్న చిన్న చికాకులు వస్తాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం చాలా పెద్దది. తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళందరినీ మెయింటైన్ చేయాలి. వాళ్ళందరికీ వాళ్ళందరూ ఎవరు చెప్పే మాట వాళ్ళు చెప్పాలి అంటే చిన్న చిన్న వస్తూనే ఉంటాయి. దానికి పెద్ద లెక్కేం కాదు. ఇది సముద్రం లాంటిది. రాజకీయమే సముద్రం లాంటిది. ఈ సముద్రంలో ఏంటంటే దీనిలో పడ్డాం, అనుకున్నది సాధించాం. ఆ ప్రజలు కూడా వాళ్ళు అనుకున్నట్టుగా ముందుకు లాక్కొచ్చారు ఆయన్ని. ఇప్పుడు ఆయన కొంతమంది ఏమన్నారు, ఏరే వాళ్ళకి సీఎం ఇస్తాము, ఇంకొక ఆయనకి సీఎం ఇస్తాము, వాళ్ళకి సీఎం ఇస్తామని అనుకున్నారు. దాంట్లో కూడా కొన్ని సన్నివేశాలు వచ్చాయి. అప్పుడు మరి దీన్ని లాక్కొచ్చింది ఎవరు? ఇప్పుడు ఇంజన్ ఇన్ని వెనకుండా పెట్టెల్ని లాక్కొచ్చి ఒక స్థానాన్ని తీసుకొచ్చారు. ఎవరబ్బా అంటే రేవంత్ రెడ్డి గారే అని చిన్నవాళ్ళ నోటి నుంచి, పెద్దవాళ్ళ నోటి నుంచి, అందరి నోటి నుంచి వచ్చింది. సీఎం ఆయనే కావాలని. ఆయనే భగవంతుడు ఆశీర్వాదం, శివయ్య ఆశీర్వాదం అయిపోయాడు. రెండోసారి వేసాం 2 అంటే మధ్యలో 2 ఎందుకు పడ్డాయంటే కొంతమంది కన్ఫ్యూజ్ చేస్తారు. కొంతమంది కన్ఫ్యూజ్ ఏమని, ఎట్లండి కర్ణాటక స్టేట్ లో కొంచెం వాతావరణం జరుగుతుంది కాబట్టి మరి ఇక్కడ రెడ్డి గారు మరి మీరు చేసే పని కరెక్ట్గా చేస్తారా, ఈ హామీని పూర్తి చేస్తారా అని అంటమ్మా. ఆ స్టేట్ కి కర్ణాటక స్టేట్ వేరు, మన తెలంగాణ స్టేట్ వేరు. ఎందుకు వేరైందా? ఎందుకు వేరండి అంటే అందరు మనుషులే, గుణాలు వేరు. అలాగనే పెద్దోళ్ళు అంటారు అన్నమాట. వెనకటి కాలంలో రెడ్డి బంగారు కడ్డి అంటారు కొంతమంది. పాతకాలంలో ఒక మాట అంటారు. రెడ్డి వారు ఒక మాట జారింది అనుకోండి, ఆ రెడ్డి గారు ఖచ్చితంగా పూర్తి చేస్తారు అని అంటారన్నమాట. అలాగనే మన రెడ్డి గారు కూడా ఇప్పుడు ఆయన ఇంకా ఉప మినిస్టర్ గారు మొత్తం కొత్త వాళ్ళు వచ్చారు కదమ్మా. ఇప్పుడు ఖమ్మంలో మన శ్రీనివాస్ రెడ్డి పొంగులేటి ఆయన కూడా మినిస్టర్ అయిపోయాడు. మన తుమ్మల గారు కూడా ఆయన కూడా ఒక మినిస్టర్ అయ్యాడు. అట్లక్క ఎంతో మంది మినిస్టర్ అయ్యారు. దానికి ముఖ్యమైన అందరికి అధిపతి పెద్ద ఆయన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు. ఆయన ఇప్పటికే కాదు ఎప్పటికైనా 4 పాదాల మీద నడుకొని వస్తుంటాయి. ఒడిదుడుకులు వస్తుంటాయి. చిన్న పెద్ద ఇప్పుడు 2 పెద్దాయి కదా మధ్యలో, దాంట్లో ఒడిదుడుకులు వస్తూనే ఉంటాయి. దాంట్లో అలాంటిది ఆయన కాదనలేడు. ఎంత వచ్చినా కూడా పెద్ద పుల్లుల్లో దాటుకుంటూ వచ్చాడు, పెద్ద ఫారెస్ట్ దాటుకుంటూ వచ్చాడు, సాధించాడు, లాక్కొచ్చేసాడు. ఎన్ని దాటుకుంటూ వచ్చేసాడు. దగ్గరికి రాగానే ఆ భగవంతుడు శివయ్య తీసుకో 5 సంవత్సరాలు నువ్వు ఏలు. ఈ 5 సంవత్సరాలలో ఎలా ఉంటుంది, మళ్ళా వచ్చే దాంట్లో అప్పుడు ఎలా ఉంటుంది అని జనాలకు సందేహాలు, కొంతమందికి ఆలోచనలు ఉంటాయి. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు కూడా కష్టపడి మెయింటైన్ చేస్తాడు ఆయన.
ఆయన మాటను ఏ మాట అయినా నేను చేయలేను, నేను ఈ హామీలు ఇచ్చాను. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు వాళ్ళ కాడ మాట తీసుకొని, ఏమండి మీరు ఓకే అంటేనే నేను అక్కడ ఓకే అంట. మరి మీరు ఓకే కాదనుకుంటారు అనుకోండి, మళ్ళీ నేను ఇక్కడ ఏం చెప్పలేను అని ఆయన పట్టుదలగా ఖచ్చితంగా ఆయన ఏం చేశాడంటే ఆ హామీలు తీసుకొని వచ్చేసాడు. ఇది ఇలాగనే సాగుతుంది. ఇక కొంతమంది మన ఆటో వాళ్ళు, కొంతమంది బండ్లు ఉండేవాళ్ళు, కార్లు ఉండేవాళ్ళు, ఈ మన లేడీస్ ఫ్రీ అంటారు కదా, లేడీస్ ఫ్రీ అన్నప్పుడు కొన్ని బస్సులలో మరి మేము బతికేది ఎలా అంటారు. దాంట్లో చిన్న చిన్న లిటికేషన్లు వస్తుంటాయి, వాళ్ళు కూడా అడ్జస్ట్ చేసుకుంటూనే ఉంటారు. ఎన్ని వచ్చినా సరే సమస్యలని ఎన్ని వచ్చినా ఎదుర్కొంటూ వెళ్ళిపోతారు అంటారు. వెళ్ళిపోతారమ్మా, అది మాత్రం 100% నిజం, దాంట్లో పొరపాటు లేదు. థ్యాంక్ యూ గురుగారు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం శక్తి.